కన్నతల్లిని కొట్టి ఇంట్లోంచి గెంటేసిన కన్న కొడుకు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆశ్రయించిన వృద్ధురాలు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన కామని లక్ష్మి అనే 70 సంవత్సరాల వృద్ధ తల్లిని కొడుకు ఇంట్లోంచి గెంటివేయగా జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ను గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వారి కార్యాలయంలో ఆశ్రయించింది. ఆయన సాయంతో ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది. అనంతరం సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో వృద్ధ తల్లి విలేకరులతో మాట్లాడుతూ తన భర్త మృతి చెందిన పరిస్థితుల్లో తనకు 6 కొడుకులు ఉన్నప్పటికీ వారు పోషించడం లేదని, అనారోగ్యంతో ఉన్న తనకు ఎలాంటి వైద్య ఖర్చులు పెట్టడం లేదని, తన 3వ కుమారుడు శ్రీనివాస్ను కొట్టి ఇంట్లో నుంచి గెంటి వేయడాన్ని రోధిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయం కోసం సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ సాయంతో ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది. తన 3వ కొడుకుపై కేసు నమోదు చేశారని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ సాయంతో జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తారని వెల్లడించింది. ఫిర్యాదు మేరకు వయోవృద్ధుల సంరక్షణ పోషణ చట్టం సెక్షన్ 2B, సెక్షన్ 23 కింద తల్లిని పోషించని కొడుకులపై, తల్లిని కొట్టి ఇంట్లోంచి గెంటి వేసిన 3వ కొడుకుపై వృద్ధుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదైనట్లు, తల్లిదండ్రుల నిరాదరణ గురి చేసే వారిపై 6 నెలల జైలు శిక్ష విధించే అధికారం ఆర్డీఓకు ఉంటుందని హరి అశోక్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు. శ్రీనివాస్, కామన్ శ్రీనివాస్ 3వ కొడుకు. ఇంట్లోకి వెళ్ళగొట్టిండు. బువ్వ పెట్టమంటే బువ్వ పెడతలేడు, ఏం కొడతలేడు, ఏం లేదు. ఇప్పుడు 6 ఏళ్ళ జాగంతా ఒక్కడే మంచిగా కబుర్లు చేసుకుంటాడు. నాకు కడవ కొడుకు నాకు వెళ్ళి పెట్టుకుంటాను. మరి నా సంగతి ఏంటి అంటాను. మరి ఇప్పుడు నాకు కాల్ చేసి ఇవ్వాలి. నా కొడుకులు ఏ కొడుకు పెడతలేడు, అన్నమ్మ ఊరు పెడతలేదు. నాకు నెలకు ఇంత పైసలు వేయాలి మీరే. వృద్ధురాలు మన గోడుగోడున విలపిస్తూ వచ్చింది మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్. మరి ఆమె చెప్తుంది ఏంటంటే, ఆమె మాకు ఫిర్యాదు చేసింది ఏంటంటే, వాళ్ళ 6 కొడుకులు ఉన్నాం. మరి 6 కొడుకులు ఎలాంటి పోషణ ఖర్చులు కానీ వైద్య ఖర్చులు కానీ పెడతలేదు. ఏమి వీళ్ళ భర్త సంపాదించిన సాధారణంగా స్వార్జిత ఆస్తి అయిన ఆ 9.5 గుంటలలో ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళి కూడా 3వ కొడుకు బలవంతంగా బయటకు గెంటేసిన తర్వాత బయట కూడా ఎక్కడన్నా ఇంత వండుకుందామన్నా, బయట ఖాళీ జాగాలు కూడా వండుకుందామన్నా అక్కడికి వెళ్ళి కూడా తరిమేసిందని మాకు ఫిర్యాదు చేసింది. మరి ఈ విషయంలో మేము గౌరవ ఆర్డీఓ గారికి కూడా మరి ఫిక్షన్ ఇస్తున్నాం. ఎవరైనా ఈ తల్లిదండ్రులు నిరాదరించే పిల్లలకు మరి ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్ట ప్రకారం మరి 6 నెలల జైలు శిక్ష కూడా విధించే వీలుంది. అట్లాగే వారు స్వాధీనం చేసుకున్న ఆస్తులను కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి తిరిగి వారి పేరిట మార్పు చేసే ఈ చట్టంలో కూడా ఉంది. మరి అట్లాగే ఈరోజు గౌరవ ఆర్డీఓ గారికి కూడా దరఖాస్తు చేస్తే మరి ఈ 6 కొడుకుల మీద కూడా మరి అలాగే ఈ ఇంటి నుంచి గెంటి వేసిన 3వ కొడుకు మీద కూడా మరి కేసు నమోదు చేసి మరి తగు చర్యకు ఆదేశించారు. అట్లాగే మరి ఈరోజు గౌరవ ఎస్పీ గారికి కూడా మరి పిటిషన్ కూడా ఇవ్వబోతున్నారు. మరి వారికి మేము తగు సహాయ సహకారాలు కూడా మా సీనియర్ సిటిజన్స్ ఆయన అందిస్తున్నది. వారికి తగు న్యాయం చేయాలి. మరి ఇటువంటి తల్లులు బలవంతంగా ఇంట్లో గంటి వేసుడు, మరి కన్న తల్లిని కర్కశంగా ఈ కొడుకులు ఎలాంటి కూడు పెట్టకపోవడం, పిండి పెట్టకపోవడం మరి ఇది చాలా దారుణమైన విషయం. మరి వీళ్ళ స్వార్థిత ఆస్తులు కనీసం ఇంట్లో కూడా ఉంచుకోకుండా ఆమెను తన్ని తరిమేసినప్పుడు మరి కొట్టుకుండా హింసించుకుంటా ఇది చేస్తున్నారు. కనుక వారిపై చర్యలు కూడా తీసుకోవాలని మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున, మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంత్ రెడ్డి తరఫున, మా ఆరగరంజన్ కార్యదర్శి సత్యనారాయణ గారి తరఫున, మరి మా అసోసియేషన్ జిల్లా పక్షాన కూడా మరి మేము ఈ తల్లికి కామని లక్ష్మికి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి వేరే వారికి వెంటనే స్పందించి మరి గౌరవ ఆర్డీఓ గారు కూడా మరి వెంటనే కేసు కూడా నమోదు చేశారు కనుక మరి వారి మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం.